विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छमे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, గురువారం, సూర్యోదయం 6:47, సూర్యాస్తమయం 5:45. తిథి చవితి రాత్రి 7:57 వరకు. నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 12:51 వరకు. వర్జం సాయంకాలం 4:31 నుంచి 5:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:26 నుంచి 11:10 వరకు. మరల మధ్యాహ్నం 2:50 నుంచి 3:33 వరకు. అమృతకాలం రాత్రి 1:18 నుంచి 2:46 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి శుభ సమయం ఉదయం 7 గంటలకి. ఆ సమయంలో చేసేటువంటి కార్యక్రమాలు మనకు సత్ఫలితాలనిచ్చేవిగా ఉంటాయి. విశేషించి ఈరోజు ప్రదోషం ఉంది. ఆ కారణంగా సాయంకాలపు వేళ మనం శివారాధన చేసుకోవడం, కనీసం శివనామస్మరణ చేయడం అనేటువంటివి మంచి ఫలితాలను అందజేస్తాయి. ధనుర్మాస ప్రయుక్తంగా ఆమె గోదాదేవి గోపికలందరినీ కూడా లేపుతున్నటువంటిది ఉంటే, ఒక గోపిక అద్దాల మేడలో ఉందిట. అది పలు రకాల మణులతో నిర్మించబడింది. మంచి సుఖశయ్యపై చుట్టూ దీపాలు వెలుగుతుంటే ఆమె వరుంది. అలాగే అగరు, మంచి సుగంధపు ధూపం అన్నమాట. ఆ ధూపం అనేటువంటివి పరిమళిస్తుంటే నిద్రపోతూ ఉన్నటువంటి ఓ అత్త కూతురా, ఈ మణి కవాటము యొక్క తలుపు తీయవమ్మా. చూడు ఓ అత్త, నువ్వేనా నీ కూతుర్ని లేపు. ఆమె కుమార్తె మోగదా చెమిటిదా? లేపమ్మా, జాడ్యం ఎందుకు, ఆలస్యం వద్దు. అందుకని ఎవరైనా కదలడానికి ఇష్టం లేని వాడు కాపలా ఉన్నారా? అదేం లేదే. అందుకని గాఢ నిద్ర పట్టినట్టుంది, తొందరగా లేపి మాతో పంపించు. ఆ మాయావి వైకుంఠవాసు ఆయన మాధవుడు, ఆయన నామాలని కీర్తిస్తూ లేపు, తొందరగా లేస్తుంది అని చెబుతూ లేపే ప్రయత్నం చేస్తోంది ఆ గోదాదేవి. నేటి ఆణిముత్యాలు. కొత్త స్నేహాలు చేయని మనిషి కొంతకాలానికి ఒంటరివాడైపోతాడు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే కర్మావశేషాలన్నీ పూర్తిగా అనుభవించినట్లే. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. దేవదానవులు సముద్రాన్ని మదించేటప్పుడు అమృత భాండం వచ్చింది. ఆ అమృత భాండాన్ని అందరూ పంచుకోవాలి అని చెప్పేసి అనుకున్న తరుణంలో విఘ్నేశ్వరుడు తన్ని స్మరించకుండా వీళ్ళు ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు కదా అనేటువంటి చింతనతో అమృత భాండాన్ని కాస్త దొంగిలించి
ఆయన ఒక పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంలో ఉంచాడండి. ఇక్కడ చోర వినాయక అని పేరు ఆ స్వామివారికి. తిరుక్కలనయార్ అనేటువంటి దివ్యక్షేత్రం. ఎందుచేత చెబుతున్నామంటే ఇవాళ చవితి తిథి. చవితి తిథి నాడు గనక మనం ఆ చోర వినాయక తత్వాన్ని అవగాహన చేసుకొని అమృతలింగేశ్వర స్వామిని గనక ఆరాధన చేసినట్లయితే మనకి అమృతతుల్యమైనటువంటి ప్రభావాలు స్వామివారు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అందుచేత తిరుక్కల్నార్ అనేటువంటి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆ చోర వినాయకుని మనసారా స్మరిస్తూ ఆ అమృత భాండాన్ని అక్కడ ఉంచినప్పటికీ దేవతలందరూ కూడా ఏమైందంటే విష్ణుమూర్తి చెప్పాడు, ఆ భాండాన్ని మీరు వినాయకుడిని ధ్యానం చేయలేదు కాబట్టి ఆయన తీసుకువెళ్ళాడు అని. ఆ భాండం కాస్త అమృతలింగేశ్వరుడిగా మారిపోయాడు. ఇప్పటికీ కూడా మనకి ప్రత్యక్ష సాక్షిభూతంగా ఈ దేవాలయం కనిపిస్తుంది. అందుచేత అమృతలింగేశ్వర స్వామిని ఆరాధన చేయటం, ఇక్కడ చోర వినాయకుడిని ఆరాధన చేయటం. ఈ చవితి తిథి నాడు ఆ స్వామిని అలా ధ్యానం చేస్తూ గరిక సమర్పించినట్లయితే, గుంజిళ్ళు తీసినట్లయితే, మొట్టికాయలు ముట్టుకున్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో మనం జీవితాన్ని గడుపుతాం. దేవతలందరూ కూడాను ప్రార్థన చేసిన తర్వాత అమృతలింగేశ్వరునికి అభిషేకం చేసి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన ఆ యొక్క అమృతాన్ని అందరూ కూడా పంచుకున్నారు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అమృతతుల్యమైనటువంటి తత్వచింతనతో ఆండాళమ్మ తల్లి కూడాను ఇక్కడ విష్ణులీలామృత తత్వాన్ని చాలా చక్కగా తన పాసురాల్లో బంధించి మనందరికీ కూడా అందించింది ఈ ధనుర్మాసంలో. ఆ పాసురాల వెనకాల దాగిన పరమార్థ చింతనలో విష్ణులీలామృత తత్వాన్ని కూడా అవగాహన చేసుకుంటూ, ఇక్కడ వినాయక స్వామి వారి యొక్క అమృతతత్వాన్ని అవగాహన చేసుకుంటూ, ప్రాణేశ్వర తత్వంలో ఈ ప్రాణానికి నాంది వాక్యం పలికేది ఆ స్వామి వారే కాబట్టి అమృతలింగేశ్వర నమో నమః అంటూ మన మనస్సు గనక ఆ విధమైనటువంటి భక్తి భావన స్ఫూర్తితో ఈ యొక్క తత్వాన్ని అవగాహన చేసుకుంటూ గనక గడిపినట్లయితే ఈ జీవితానికి ఇంకా కావాల్సింది ఏముంది చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీలాకాశము క్రొత్త కార్ముగులును నెన్ తుంపరల్ పెద్దవై రాలంజొచ్చెను పిల్లగాలివలె ఆరంభించి పెన్ వాయువై నేలంతాకెను వాయువరుణుడున్ వెర్రెత్తి చిర్రెత్తి అందాలంగుల్కెడి సీమ మార్కొనియనన్నా వెంకటాద్రీశ్వర. ఓ వెంకటేశ్వర స్వామి, కోనసీమలో భయంకరమైనటువంటి ఉప్పెన వచ్చిందయ్యా. ఆ ఉప్పెన వల్ల, ఆ తుఫాను వల్ల ఎన్నో లక్షల మందికి ఎంతో ఇబ్బంది కలిగింది, కోట్ల రూపాయలు నష్టం కలిగింది అంటూ కోనసీమ తుఫాను గురించి ఈ వెంకటేశ్వర స్వామికి విన్నవించుకున్నారు ఈ గాడేపల్లి సీతారామమూర్తి గారు. ఆనాడు వచ్చిన కోనసీమ తుఫానుని ఉద్దేశించి, నువ్వు లోకరక్షకుడవై ఉన్నటువంటి వాడవు, మా అందరికీ దిక్కు నువ్వే, ఇలా కోనసీమ తుఫాను ఇంత ఉధృతంగా వస్తే నువ్వు ఏం చేశావయ్యా, అది రాకుండా మమ్మల్ని ఎందుకు రక్షించలేదు అని ఆనాడు ప్రశ్న వేశారు. నీలాకాశము క్రొత్త కార్ముగులను నెన్, ఆకాశమంతా కూడా దట్టమైన నల్లని మబ్బులతో ఆవరింపబడి ఉన్నది. తుంపరల్ పెద్దవై రాలంజొచ్చెను, చిన్న చిన్న తుంపరలు పడుతూ అవి పెద్దవై వర్షం కుంభవృష్టిగా కురుస్తోంది. పిల్లగాలివలె ఆరంభించి పెన్ వాయువై నేలంతాకెను, నెమ్మది నెమ్మదిగా వీచేటువంటి గాలి ఒక ప్రభంజనమై అది కూడా ఉద్ధృతంగా మారిపోయింది. వాయువు అవ్వరుణుడున్ వెర్రెత్తి చిర్రెత్తి అందాలంగుల్కెడు సీమ మార్కొనియే అన్నా వెంకటాద్రీశ్వర. వాయుదేవుడు వరుణదేవుడు కూడా
ఇష్టం వచ్చినట్టుగా కోనసీమని వారు బీభత్సం చేశారయ్యా. కాలం విప్పుడు నానుకూలమను శంకన్ బింకమున్మాని ఏ మూలన్నక్కెనో వీతిహోత్రుడదిరన్ భూమాతడందమ్ము బంగాళాఖాతము కోనసీమ పైనన్ గర్జించి కాల్మోప నీవేలా చూచుచు నూరకుంటి విధి ఒప్పే వెంకటాద్రీశ్వరా. ఈ విధంగా కోనసీమంతా కూడా భయానకంగా మారిపోతే కాలం విప్పుడు అనుకూలమను శంకన్, ఈ చల్లని గాలిలో ఈ వానలో ఎక్కడో ఒక మూల నక్కి ఇది నా సమయం కాదు అని అగ్నిదేవుడు ఎక్కడో దాక్కున్నాడా అన్నట్టుగా ఉన్నది. ఎవరింటోనూ పొయ్యి వెలగటం లేదు. ఏ మూలన్నక్కెనో వీతిహోత్రుడు, ఎక్కడో దాక్కున్నాడు, ఎవరింటోనూ పొయ్యి వెలగటం లేదు, ఆ అగ్నిహోత్రుడు కనిపించటం లేదు. అదిరన్ భూమాతడందంబు, భూదేవి హృదయం అదిరిపోయింది. బంగాళాఖాతము కోనసీమ పైనన్ గర్జించి కాల్మోప, ఆ బంగాళాఖాతంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఉవ్వెత్తున లేచి కోనసీమ మీద పడితే నీవేలా చూచుచు నూరకుంటివిది ఒప్పే, ఇది నీకు తగునుటయ్యా, నువ్వు ఎలా చూస్తూ ఊరుకున్నావయ్యా అంటూ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రశ్నిస్తూ, కరుణా సముద్రుడైనటువంటి వెంకటేశ్వరుడే వీరందరినీ కాపాడాలి, ఇటువంటి ఉపద్రవములు ఏవీ రాకుండా చూడాలి అని, అలా వచ్చినందుకు వచ్చేలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి పైన భక్తితో చమత్కారాలతో చక్కని పద్యరచన చేసి సామాజిక స్పృహతో గొప్ప శతకాన్ని మనకు అందించిన న్యాయవాద కోవిదులు, పండిత కవులు శ్రీ గాడేపల్లి సీతారామమూర్తి గారి వెంకటాద్రీశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కృష్ణ ముకుంద మురారి జయ జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణ శరణం ప్రపద్యే. గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. రంగనాథుడైన శ్రీకృష్ణుని ప్రాప్తి కోసమే తప్పించుతూ మార్గళి వ్రతాన్ని చేస్తున్నటువంటి తల్లి ఆండాళ్ళమ్మ గోదాదేవి గానం చేస్తున్న పాశురమంలో 10వ రోజు పాశురంలో ప్రవేశిస్తున్నాం. ఈ పాశురంలో మేల్కొల్పబడుతున్నటువంటి గోపికాయోగిని ప్రత్యేకతను గమనించుదాం. నోత్తు చువర్గం పుగికిండ్ర అమ్మనాయ్ మత్తముం తారారో పాసల్ తిరవాదార్ నాత్త తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్ పొత్త పరై తரும் పుణ్యనాల్ பண்டு ஒரு நாள் குத்தத்தின் வாயு வீழந்த கும்பகரணனும் தோத்துமுனக்கே பெருந்தியாள் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் అరుంగలమే తెత్తమాయి వందు తీర ఏలోరంబావై. ఇందులో మేల్కొల్పబడుతున్నటువంటి ఆ తల్లి యొక్క ప్రత్యేకత ఆ సంబోధనలో ఒక విశేషంగా చూపిస్తున్నది అమ్మ. నొత్తు చువర్కం పుగుకిండ్ర అమ్మనాయ్ అంటే నోము నోచుకుని అప్పుడే స్వర్గాన్ని పొందినట్లుగా ఉన్నటువంటి ఓ అమ్మ. ఇక్కడ చెప్పడంలో విశేషం ఏంటంటే మనందరం కూడా తెల్లవారుజామున బద్ధకాన్ని విడిచిపెట్టి నది నీటికి స్నానానికి వెళ్ళాలి. ఇది మన వ్రతం. అందుకు పొద్దున్న లేచి మేము అందరం వచ్చాం. నువ్వు ఇంకా సిద్ధం కాలే, ఇంకా నిద్రపోతున్నావా? లే. ఈ నిద్రపోవడం ఎలా ఉన్నదంటే అనుకున్న పని చేసేసిన వాడు హాయిగా నిద్రపోతాడు. మనం అంటూ ఉంటాం ఆ పని చేసే వరకు కంటికి కునుకు రాదు అని అర్థం, కళ్ళు ముయ్యను అని. అలాంటిది నువ్వు అప్పుడే నిద్రపోతున్నావంటే అనుకున్న పని నెరవేరిపోయిందా ఏమిటి? ఏమిటి మనం అనుకున్న పని? ఈ నోముని చక్కగా పూర్తి చేసి నోము ఫలంగా ఆ దివ్యానందాన్ని, కృష్ణానందాన్ని మనం పొందాలి. నువ్వు నిద్రపోతున్న తీరు చూస్తూ ఉంటే ఆ నోమేదో పండిపోయినట్టు,
ఆ కృష్ణానందం పొందినట్టు కనిపిస్తున్నది. అనుకున్న పని నెరవేరాక హాయిగా పడుకుంటారు. నువ్వు హాయిగా పడుకున్నావేంటి? నోము యొక్క ఫలం అప్పుడే పొందేవా ఏమిటి అన్నట్టు. అంటే ఇంకా సిద్ధి పొందకుండా సాధన దశలోనే ఈ అలసత్వం ఏమిటి అని చెప్పడం. ఇందులో దివ్యమైనటువంటి ఆ ఆచార్య స్వరూపాన్ని భావించినప్పటికీ కూడా గమనించవలసిన మరో అంశం కూడా ఇక్కడుంది. ఒక్కొక్కరిని మేల్కొలిపి వెళ్ళడాన్ని మనం ఇంతవరకు ఆచార్య రూపమైన గోపికా యోగుల పరంగా అన్వయిస్తూ ఉన్నాం. ఇంకొక భౌతిక భావంలో మనం పరిశీలించినట్లయితే సాధన చేస్తున్నప్పుడు ఎక్కడ అలసత్వం కూడదు. సాధనలో అప్రమత్తంగా ఉండాలి. అంతేగాని సోమరితనము, జాడ్యము, నిద్ర, తంద్ర ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనకు అవరోధాలు. అందుకు మేల్కొనుట అనగానే ఏమాత్రము ఏమరపాటు లేకుండా మేల్కొనాలి. జాగ్రత్త అవసరం. ఆ జాగ్రత్త అంటేనే మేల్కొనడం. అది మేలుకొలుపు అంటే. అందుకు ఇక్కడ భక్తులను మేల్కొల్పుతున్నారు, భగవంతుని మేల్కొల్పడం కాదు. మనం ముందు చెప్పినట్లుగా దివ్యమైన సమాధి స్థితిలో ఉన్న వారి యొక్క కరుణ కోసం వాళ్ళని తిరిగి బహిర్ముఖత్వంలోకి తెచ్చుకోవడం కోసం సాధకులు చేస్తున్న తాపత్రయమైన అర్థం ఉన్నది. దాన్ని ఆ పక్కన ఉంచుదాం. ఇప్పుడు ఇంకో భావన మనం పరిశీలిద్దాం. ఆ మేల్కొలపడం అనేటువంటిది ఉన్నదే, అది వ్రతాచరణకు కావలసినటువంటి సంసిద్ధత. అది కావాలి. అదే అలసత్వం పనికిరాదు. ఎవరు ఏ సాధన చేసినప్పటికీ కూడా అలసత్వం పెద్ద అవరోధం. అలసత్వం అనేది తామస గుణం. ఆ తామస గుణం అనేక రకాలుగా వస్తూ ఉంటుంది. అది నిద్రగానో, తంద్రగానో, అంటే కునికిపాటుగానో, అజాగ్రత్తగానో, దేనిగానో బయటపడచ్చు. అందుకు ఆ తామస గుణాన్ని విడిచిపెట్టాలని చెప్పడమే ఇక్కడ మేల్కొల్పడం. ఇది నిజానికి ఆత్మప్రబోధం. సాధకుడు తనకు తాను ప్రబోధించుకోవాలి. ప్రబోధం అంతా కూడా ఇది ఒక భావం అన్నది. ఇంకో భావం మనం ముందు గమనించినట్లుగా సర్వసాధనలకి ఫలమైనటువంటి పరమాత్మ అనుభవాన్ని పొంది ఆ స్థితిలో ఏ యోగీశ్వరుడు ఉన్నాడో ఆ యోగీశ్వరుని ప్రార్థించి, నువ్వు పొందిన స్థితి మాకు కావాలి గనక కొంచెం మా ఎడల దయ చూపించి బహిర్ముఖత్వానికి వచ్చి మాకు బోధ చేసి మాకు మార్గం చూపించి మా సాధనలో తోడుండవయ్యా అని అడగడం ఇక్కడ. ఎందుకంటే మనకు మార్గం చూపించేవాళ్ళు ఆచార్యులు. ఆచార్యులు భగవత్ సిద్ధిని పొందినవారు. వారు అక్కడి నుంచి దిగివచ్చి మనకు చెప్పవలసిన అవసరం ఏమున్నది? మనపై కరుణ మాత్రమే. అది ఉదార బుద్ధి. అది మనల్ని బాగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. శంకర భగవత్పాదులు వారు ఉన్నారు, రామానుజాచార్యులు ఉన్నారు. వీరందరూ దివ్యమైన సిద్ధిని పొందారు, పరమాత్మని సాధించారు, పరమాత్మ అనుభవంలో ఉన్నారు. అయితే వాళ్ళు దాంతో తృప్తిపడిపోయారా? మనమందరం తరించాలని వాళ్ళు బోధలు చేశారు. మన కోసం వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా చూపించారు. వారికి అవసరం లేకపోయినా మన కోసం చేసి చూపించారు. అది ఆచార్యులకు గొప్పతనం. అందుకే ఆచార్య భావంతో కూడా మనం గమనించవచ్చు. రెండు భావాల్ని స్వీకరించాలని మరొక్కసారి చెప్పుకుని ఇందులో ఉన్న భావాన్ని చూద్దాం. నోత్తు చువరక్కం. ఇక్కడ చువరక్కం అంటే స్వర్గం. నోము నోచుకుని స్వర్గంలో ప్రవేశించినట్టు ఆనందంగా నిద్రపోతున్న అమ్మాయి, నువ్వు తలుపు తెరవడం లేదు సరే, కొంచెం మాటలైనా మాట్లాడరాదా? మాత్తము తారారో, మాట్లాడడానికి కూడా వీలు కాదా? వాసలు తెరవాదార్, తలుపే తెరవలేదు అసలు, కొన్ని మాట్లాడచ్చు కదా అని. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఈ వ్రతానికి ఆ నారాయణుడు పరముని ఇస్తాడు. మాటిమాటికి కూడా వ్రతం యొక్క లక్ష్యం ఏంటో మర్చిపోకూడదు. ఈ వ్రతాచరణ చేస్తున్నప్పుడు ఆ ఆచరణలో ఉన్నటువంటి విషయములపై మనం జాగ్రత్త శ్రద్ధ ఉండాలి, కానీ లక్ష్యశుద్ధి ఉండాలి. ఎవరి కోసం, దేనికోసం ఇది చేస్తున్నాం? ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం కోసం. ఆ నారాయణ స్మరణ ఈ ఆచరణ సమయంలో ఉంటూ ఉండాలి. అందుకే మనం ఏ పూజ చేసినా, పునస్కారం చేసినా, వ్రతాలు చేసిన నియమాలు పాటించినా దానికి లక్ష్యమైన భగవంతుని ధ్యానం నుంచి మాత్రం జారిపోకూడదు. అందుకే ఇక్కడ మాటిమాటికి ఆ నారాయణని స్మరిస్తున్నది. ఎటువంటి నారాయణుడు అంటే నాత్తత్తుళాయి ముడి అనగా పరిమళాలు వెదజల్లుతున్నటువంటి తులసిని ధరించినటువంటి నారాయణుడు. తులసిని దాల్చిన నారాయణుడు, తులసి వనమాల భూషితుడు ఆయన. ఎటువంటి తులసి అంటే పరిమళాలు వెదజల్లుతుంది. తులసి అంటేనే ఒక దివ్యమైన సాత్విక భాగం మనకు కనిపిస్తున్నది. దాన్ని ధరించున్నాడు నారాయణుడు. అది పరిమళం కూడా, అది సర్వవ్యాపకంగా అది భాషిస్తున్నది. అంటే నారాయణ యొక్క ఉనికి ఆ పరిమళ రూపంలో తెలుస్తున్నది. అలాంటి స్వామిని నమ్మాల్ పోత్తా, మేము ఆయన్ని మంగళ కీర్తనలు చేస్తున్నాం, ఆయన పట్ల మంగళములు పలుకుతూ ఉన్నాం. అలా మేము మంగళగానం చేస్తే ఆయన ఏం చేస్తున్నాడు? పరైతరం పుణ్యయనాల్, మనకు పరమ ఇచ్చేటువంటి పుణ్యాల రాశి అతడు. మనం ఆయన పట్ల మంగళ కీర్తన చేస్తే ఆ కీర్తనలకు ఫలంగా ఆయన మనకు పరముని ఇస్తాడు. ఇందులో విశేషం ఏంటంటే గత కీర్తనల్లో ఈ కీర్తనలో కూడా తల్లి చెప్తున్నది ఏంటంటే నారాయణ సంకీర్తన పరమును ప్రసాదిస్తున్నది. కలవు కేశవ కీర్తన అని చెప్పినట్లుగా భగవత్ సంకీర్తన గొప్ప మార్గం. జపాలు, మంత్రాలు, యోగాలు, ధ్యానాలు అన్నీ దివ్య సాధనలు కాదనం, కానీ వీటన్నిటికంటే సంకీర్తనకు ఒక్క ప్రత్యేకత ఉన్నది. ఆ
అందులో ఉన్నటువంటి ఆ నాదమయమైన తత్వం ఉందే హృదయాన్ని కరిగిస్తుంది. అందుకే భగవత్ సంకీర్తనతోనే తరించిపోయారు మహాత్ములందరూ కూడా. అలా తరించిపోతున్న తల్లి ఈవిడ. అందుకే ఈవిడ మనకి ఇచ్చిందే సంకీర్తన భిక్ష. భగవన్ నామ సంకీర్తన, భగవద్గుణ సంకీర్తన, భగవత్ తత్వ సంకీర్తన అన్నీ కూడా సంకీర్తన ద్వారా మనం సాధించవచ్చు. ఆయన గుణాలు, లీలలు, తత్వములు, రూపము ఇవన్నీ కూడా సంకీర్తనలోంచి మనం పొందుతాం. అందుకే ఒక్క సంకీర్తనని మనం ఏకాగ్రంగా గానం చేసినా, ఏకాగ్రంగా శ్రవణం చేసినా కూడా అదొక పెద్ద ధ్యానం అయిపోతుంది. ఆ సంకీర్తన ద్వారా భగవన్ నామము, భగవద్రూపము, భగవత్ తత్వము, భగవద్ లీల ఇవన్నీ మన మనస్సుకు అనుసంధానింపబడి భగవద్ అనుభూతి పొందుతాం. అందుకు స్వామిని మనం మంగళకరమైనటువంటి సంకీర్తన చేయగా నమ్మాల్ పోత్త పరైతరుం, ఆ పరమును ఆయన ప్రసాదిస్తాడు. ఆయన పుణ్యనాల్, చక్కటి మాట ఇది. అంటే పుణ్యాల రాశిట ఆయన, పుణ్యస్వరూపుడు. అసలు భగవానుడే పుణ్యస్వరూపుడు. పాపం అనేది ఏమీ లేదు ఆయన దగ్గర. పాపం అంటే దోషం అని అర్థం. దోషమేమీ లేదు. ఆయన పుణ్యస్వరూపుడు. పుణ్యము అంటే దేనివల్ల మనం పవిత్రమవుతామో దానికి పుణ్యము అని పేరు. పరమాత్మ పుణ్యాల రాశి. ఆయన నామము కానీ, ఆయన రూపం కానీ, గుణం కానీ ఏది మనం తడిమినా మనం ధన్యులమైపోతాం. అలాగే స్మరించినంత మాత్రమున మనల్ని పావనులను చేసేటువంటి పుణ్యరాశి స్వామి. ఆయన అనుగ్రహం కోసం మనం ఈ సాధన చేస్తున్నాం. ఈ సాధనకు వెళుతూ ఉండగా నువ్వు ఈ నిద్ర ఏమిటి, వల్లమాలిన నిద్ర ఇది కూడా సుమా. ఈ నిద్ర చూస్తూ ఉంటే కుంభకర్ణుడి నిద్ర అంతా నీ దగ్గరకు వచ్చినట్టుంది అంటున్నారు. కుంభకర్ణుడు తమో గుణానికి పెద్ద ప్రతీక. వాడికి రెండే తెలుసు, తినడం పడుకోవడం, మరొకటి తెలియదు వాడికి. తినడం కూడా ఎందుకంటే నిద్రలో పోకుండా ఉండడం కోసం తింటాట వాడు. కనుక వాడి జీవిత లక్ష్యం అంటే ఏమిటయ్యా అంటే తినడం, నిద్రపోవడం. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే ఈ కుంభకర్ణుడు ఏమయ్యాడు, గతంలో మరణించాడు. ఎవరి చేతిలో మరణించాడు? ఈ కృష్ణుడే రాముడై ఆనాడు సంహరించాడు. పండు వరుణాల్ కుత్తత్తిన్ వాయువీళంద కుంభకర్ణనం. పండు వరుణాల్ అంటే పూర్వం ఒకప్పుడు కుత్తత్తిన్ వాయువీళంద మృత్యువు నోట్లోకి తొయ్యబడినటువంటి కుంభకర్ణన్, ఆ కుంభకర్ణుడు అంటే నారాయణుని చేత సంహరింపబడినటువంటి కుంభకర్ణుడు తోతుమునక్కే, ఆయన ఓడిపోతూ ఆ పెరుందుయల్ తాన్ తందానం, ఓడిపోయి వెళ్ళిపోతూ ఆ నిద్రంతా నీకు ఇచ్చేసాడేమిటి? ఆయనము ముక్తి పొందిపోయాడు. నిద్ర ఎక్కడికి పోతుంది? ఆ నిద్ర కానీ నీకు ఇచ్చాడా? అలా నిద్రపోతున్నావు నువ్వు. ఆత్త ఆనందలుడియాయ్ అని చెప్పినప్పుడు గొప్ప మత్తులో ఉన్నదానా అని అర్థం. పైగా పోని మత్తులో ఉన్నావని ఇది నిందావాక్యమా అంటే వెంటనే మరొక వాక్యం ఉంది చూడండి, అరుంగలమే. చక్కటి మాట ఇది. అరుంగలమే అంటే అరుదైనటువంటి ఓ భూషణమా అని అర్థం, అలంకారమా అని చెప్పడంలో ఇది మామూలు నిద్ర కాదని మనకు తెలుస్తున్నది. ఈ కుంభకర్ణ ఇవన్నీ బాహ్య శబ్దములు, కానీ ఒక దివ్యమైన అనుభూతిలో ఉండి ఏమాత్రం బాహ్య స్మృతి లేనటువంటి సిద్ధావస్థను తెలియజేస్తుంది. ఆ సిద్ధావస్థలో ఉన్నటువంటి గోపిక యొక్క భావం అన్నదే అది అరుంగలం, అదే గొప్ప అలంకారం. భగవద్ అనుభూతితో సర్వాన్ని విస్మరించడం కంటే గొప్ప అలంకారం ఉంటుందా? అందుకే ప్రపంచ విస్మృతి, భగవత్ స్మృతి ఈ రెండు చాలా విశేషము. జగద్ విస్మృతి, భగవత్ స్మృతి. అందుకే ఏదయ్యా విపత్తు, ఏదయ్యా సంపత్తు అంటే విష్ణువుని విస్మరించడమే విపత్తు, ఆయన స్మరించడమే సంపత్తు అంటున్నాడు వ్యాసమహర్షి. విపత్ విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి. అందుకే భగవంతుణ్ణి స్మరించుతూ ఆ తలంపులో ఉంటూ ప్రపంచపు తలంపులు పట్టకుండా ఉంది గనక ఆ తలంపే గొప్ప అలంకారం. ఆ అలంకారం కలిగినటువంటి భక్తురాలు భక్తులకే అలంకారం. అందుకు అరుంగులమే అంటే సమస్త భక్తకోటికి అలంకారము వంటిదానా. తేత్తమాయ్ వందు తిర, నువ్వు తేరుకుని వచ్చి, తిర అంటే తెరువు, మూసిన తలుపులు తెరువు, తేరుకుని వచ్చి అంటే సమాధి స్థితి నుంచి వెలికి వచ్చి నువ్వు ఈ తలుపు తెరిచి అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నది ఈ దివ్యమైనటువంటి సంకీర్తన. దీనికి తెలుగు మాటలు పలికేటప్పుడు చక్కటి మాటలు అందించారు మహానుభావులు లక్ష్మణ జితేంద్రుడు. వావిప్పి పలుకాడ బంగారమటవే, చెలి నోటిలో ముత్యములు రాలునటవే, మేల్కొని రావమ్మ మీనాభినయన, తలుపులు తెరవవే కలహంస గమన, మన నోము జగతికి మంగళప్రదము. ఆండాళ్ తిరువడగలే శరణం.
జై దత్త. ఇంద్రుడు సత్యాన్ని గ్రహించి బృహస్పతిని ధ్యానిస్తున్నాడు. దత్తస్వామి బృహస్పతిని స్మరించగానే ఆయన ప్రత్యక్షమయ్యాడు. దత్తస్వామి యొక్క కృప వల్ల చెప్పాడు కదా, నువ్వు ఆయన్నే ధ్యానించు అని. ఆ గురువే నీకు ప్రాక్షాళన చేస్తాడని చెప్పేసి, అందుకని దత్త గురువు చెప్పినట్టుగానే తన గురువుని ధ్యానం చేస్తూనే కనపడ్డాడు. బృహస్పతి ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కున్నాడని ఇంద్రుడి అభిప్రాయం. బృహస్పతికి నిజానికి ఆయన ఎక్కడికి పోలేదు, ఆయన అంతటా ఉన్నాడు. ఆ గురువు అన్ని చోట్ల ఉన్నాడు. గురువు ఎక్కడో దాక్కున్నాడు అనుకున్నారు. అదే గురుతత్వంలోని రహస్యము. ఈ రహస్యం తెలిసిన దత్తస్వామి పిలవగానే ఎదురుగా నిలబడ్డాడు బృహస్పతి. సహాయం చేశాడు దత్తస్వామి, తాను చేరుకొని పిలిచాడు బృహస్పతిని. లేకపోతే ఇంద్రుడు ఒక్కడే ధ్యానం చేస్తే వచ్చేవాడేం కాదు. కానీ ఇంద్రుడికి మాత్రం అనిపించింది ఎక్కడికో వెళ్ళిపోయినాడు. లేండి, ఎక్కడున్నాడు? సర్వంతర్యామి దత్తస్వామినే ఆయన కదా, ఆయనే బృహస్పతినే దత్తస్వామి కదా. అది కూడా గమనించలేదు లేండి ఇంద్రుడు. కానీ వేరువేరేగా ఉపాసన అనుకున్నాం కాబట్టి ఇక్కడ దత్తస్వామి రూపంతో ఉండినటువంటి బృహస్పతి కనపడ్డాడు. దత్తస్వామి పిలిచిన తర్వాత పశ్చాత్తాపం చేత, కర్మానుభవం చేత, ధ్యాన విధి చేత అర్హతను సంపాదించుకున్నటువంటి ఇంద్రుడి పాపాలను ప్రాక్షాళన చేసి పూర్వ వైభవాన్ని ప్రసాదించాడు బృహస్పతి. దత్తస్వామి కృప వల్ల, దత్తస్వామి ఆజ్ఞ వల్ల, ఇంద్రుడి యొక్క ప్రార్థన వల్ల ఇంద్రుడికి ఏ రోజు రియలైజేషన్ అయింది కదా, అందుకని ఆ పశ్చాత్తాపం పడ్డాడు కదా, జ్ఞానోదయం అయింది కదా. అందుకని ఇంద్రుడికి మొదటి ఉండినటువంటి వైభవాన్ని ప్రసాదించాడు. అంటే పూర్వ వైభవాన్ని ప్రసాదించాడు బృహస్పతి. దేవేంద్రుడంతటి మహనీయుడికే ఇలా జరిగినప్పుడు ఇక మన సంగతి వేరే చెప్పాల్సిన పనే లేదు. మనుషులు ఇక దేవతల సంగతి చెప్పాల్సిన పని లేదు. దత్తస్వామి అవతారంలోని, నృసింహ సరస్వతి అవతారంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఈ అవతారాల్లో చాలా జరుగుతూనే ఉంటాయి. ప్రతి అవతారానికి ఒక్కొక్క కథ ఉంది. ఆ అవతారంలో ఒక్కొక్క ఉదాహరణ జరుగుతుంది. ఒక సాధకుడు తన గురువుకు కోపం ఎక్కువగా ఉందని ఆయన్ని వదిలివేసి నృసింహ సరస్వతిని ఆశ్రయించాలని వచ్చాడు. చూడండి ఎట్లా ఉందో. చాలామంది అయ్యో ఆయనకు చాలా కోపం అండి, మాట ఎత్తితే కోపపడతాడు, అందుకని ఆయన దగ్గర ఏమిటి మనం. కోపమే వదిలినటువంటి వాడిని గురువు అవుతాడా? తన కోపం తాను వదులుకోకుండా ఉండేవాడు నిజంగా ఇట్లా తత్వాలు చెప్పుకొని చేదస్థంతో గురువును వదులుకున్నవారు చాలామంది ఉన్నారు. అప్పుడు ఆయన అతన్ని మందలించి నరసింహ సరస్వతి హితవు చెప్పి ఎవరికి ఎలాంటి గురువు దొరుకుతాడో వివరించి గురు పరీక్షల మర్మాన్ని బోధించి మళ్ళీ అతని పాత గురువు దగ్గరికి పంపించేశాడు. అట్లా కాదయ్యా, నీకు పరమాత్ముడే నిర్ణయించాడు నీకు ఇటువంటి గురువు దొరకాలని. శిష్యుడైన నువ్వు గురువును నిర్ణయించడం కాదు. ఆయన కోపం ఉంది, నవ్వు ఉంది, అదే నువ్వు చెప్పటం. నువ్వు తర్వాత త్రిశంకుడి కథ కూడా ఇందుకు మరో ఒక తెనుకనే, అంటే ఒక నిజమైనటువంటి ఒక ఉదాహరణ కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ గురువును మార్చే ప్రసక్తి లేనే లేదు అని తెలుస్తుంది. అది కాదు కదా, గురువు అంటే ఒకే గురువే, మధ్యలో ఒకరు, చివరిలో ఒకరు, శాస్త్రం అడగటానికి ఒక గురువు, పూజలు పునస్కారాలు చేయించుకోవటానికి ఒక గురువు, పాటలు పాడించుకోవటానికి ఒక గురువు, ఇట్లనా? ఏమన్నా కద్దా అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.